అందరికీ గృహలక్ష్మిత తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. అమ్మ ఒకసారి తిరిగి హాయ్ చెప్పరా. ఇక నేనేం చేస్తున్నానో అనుకుంటున్నారా? ఇది ఒక అపార్ట్మెంట్, బెంగళూరులో చాలా పెద్ద అపార్ట్మెంట్. సో అక్కడ మేము స్టాల్ పెట్టాము ఈరోజు. సో ఫుడ్ స్టాల్ అండ్ క్యాండిల్ స్టాల్. అది స్టాల్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది ఫ్లీ మార్కెట్. ఇది సో ఈవెంట్ మేనేజర్స్ మనకి ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో, అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అండ్ ఎక్కువ మంది ఫ్లాట్స్ ఉండే అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి వాటిల్లో ఇలా మనకి స్పేస్ ఇస్తారనమాట. సో మన బిజినెస్ని మనము ఇక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాగా అనమాట. సో ఈ స్టాల్స్కి అయితే మనం రెంట్ పే చేయాల్సి ఉంటుంది. 1 డేనా 2 డేసా 3 డేసా అండ్ డేస్ని బట్టి ఉంటుంది. అండ్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. రెంట్స్ మామూలుగా అయితే ఎక్కువ కూడా ఉంటాయి, అంటే 20, 25, 30 ఇట్లాంటి స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవేంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లోనే కాకుండా పెద్ద పెద్ద మాల్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ పెద్ద హాల్స్ ఉంటాయి కదా, అట్లాంటి హాల్స్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి స్టాల్స్ పెట్టడం వల్ల ఇంట్లో నుంచి చేసే బిజినెస్ ఉంటుంది, లేదంటే చిన్న యంగ్స్టర్స్ చేసే బిజినెస్ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది అండ్ మన ప్రోడక్ట్ని మనము జనాల్లోకి తీసుకెళ్ళగే ఒక ఆపర్చునిటీ అనమాట. ఒక లైన్ ఉంటుంది, సో ఒక పాత్ లాంటిది దొరుకుతుంది. సో ఇలా అనమాట. తర్వాత మనలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. తర్వాత జనాలతో ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి బిజినెస్ని, సో ఎలాంటి కస్టమర్స్ ఉంటారు, ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు పార్ట్ టైం చేయాలి అనుకుంటుంటారు. ఇంట్లోంచే బిజినెస్లు ఇలాంటి క్యాండిల్స్ కానీ, రెజిన్ ఆర్ట్స్ కానీ, అండ్ కేక్స్, ఇట్లా బేకింగ్ అనమాట, ఇలాంటివి. అండ్ సో మెనీ అదర్ థింగ్స్ చాలా ఉంటాయి కదా. అలాంటివన్నీ కూడా ఇట్లా సాటర్డే సండేస్ మోస్ట్లీ జరుగుతూ ఉంటాయి. సో సాటర్డే సండేస్ వాళ్ళ కాలేజీలు ఉండవు కాబట్టి వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు కూడా. పాకెట్ మనీ వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఇలాంటి ఎగ్జిబిషన్స్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ భలే హ్యాపీనెస్ ఉంటుంది. అంటే చాలామందిని మీట్ అవుతాం కదా మనం, అందుకు. సో ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఏమేమి స్టాల్స్ అంటే బెడ్షీట్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అండ్ దెన్ ఈ బొమ్మల కొలువు స్టాండ్స్ అండ్ వుడెన్ స్టాండ్స్ మనం కస్టమైజ్ చేసి ఇస్తారంట వాళ్ళు, మనకి ఎలా కావాలంటే అలాగా. సో అలాంటివి ఉన్నాయి. చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్, బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. రేజన్ ఇవన్నీ ఉన్నాయి, రేజన్ ఆర్ట్ ఉంది. అండ్ తర్వాత ఏదేదో చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా పిల్లలకి, పెద్దలకి, అందరికీ. సో అట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ సారీస్ ఉంటాయి, బ్లౌజెస్ ఉంటాయి, తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అండ్ ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట. బ్యూటిఫుల్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టుకుంటారు. ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇట్లాంటివి చాలా రకాలుగా పెట్టుకుంటారనమాట. సో ఇది ఓన్లీ చిన్న బిజినెస్ వాళ్ళకనే కాదు, కొన్ని అపార్ట్మెంట్స్లో ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు. డైమండ్స్ అండ్ స్కూల్స్ కూడా వస్తాయి, అండ్ ఆఫీసులో వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం అనమాట. సో ఇది మా స్టాల్. ఇది ఏమేమి పెట్టానో కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు. సో పొద్దున అరౌండ్ 10-10:30కి వచ్చామంటే నైట్ 9 వరకు ఉంటుంది స్టాల్స్. సో ఇట్ డిపెండ్స్ అనమాట మీ సేల్ జరిగేదాన్ని బట్టి. ఒక్కొక్కసారి మాకు పెట్టిన ఒక 3-4 అవర్స్లో టక్ అయిపోయినాయి. అండ్ ఒక్కొక్కసారి కొంచెం లేట్గా కూడా అవుతాయి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉంటాయి పిల్లల కోసం, అట్లంతా కూడా. ఇదండి పాటరీ ఉంది కదా, సో ఇట్లా పాటరీ పిల్లలు కూపన్స్ తీసుకొని ఇక్కడ కూర్చొని పాటరీ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. పెద్దలకే కాదు, పిల్లల్ని ఎంటర్టైన్ చేసే గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట వీటిల్లో. మోస్ట్లీ ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో ఏంటంటే ఈవినింగ్సే ఎక్కువ మంది దిగుతారు కిందకి. సో వాళ్ళు వచ్చి కొనడము, అట్లా షాపింగ్ చేసుకోవడము, ఈటరీ ఉంటే తినేసేయడం పిల్లలతోటి, అంత ఇది అయితే చాలా ఫన్గా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ కానీ వాళ్ళు ద వే మనం వాళ్ళతో డీల్ చేసే విధానం, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టము. ఇలాంటివి యంగ్స్టర్స్, అంటే కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం లాగా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న బిజినెస్లు, అట్లాంటి వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ అని చెప్పాలి. అండ్ ఇలా చేయడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుందన్నమాట. అండ్ దే విల్ నో హౌ టు డీల్ విత్ పీపుల్. ఇప్పుడు నేను మీకు మా స్టాల్లో ఏం పెట్టానో చూపిస్తాను. ఇక్కడ చీజ్ కేక్ జార్స్, కుకీ జార్స్, అండ్ క్రంచీ కుకీస్, తర్వాత డోనట్స్, బ్రౌనీస్, కేక్ పాప్స్, చాక్లెట్స్, కొరియన్ బన్స్ అండ్ పిజ్జా.
నేనైతే మా షాప్లో అంతా సెట్ చేసేసి ఇంకా ఒక రౌండ్ అలా పక్కన షాప్స్ అన్నీ చూసుకొని వస్తాను, నాకు నచ్చినవన్నీ. వాటిల్లో ఇలాంటిది ఒకటి నచ్చింది ఈసారి, అది కొనేసాను. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాను. పక్కన వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఇలాంటివన్నీ కొంటూ ఉంటాను, తింటూ ఉంటాను. సో ఇదన్నమాట మా స్టాల్ విశేషాలు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.